అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ లో కాన్ఫిడెన్స్ పెరిగింది. జూబ్లీ హిల్స్ గెలిస్తే సీఎం రేవంత్ మరింత దూకుడు పెంచుతారనే చర్చ కొనసాగుతోంది. బైపోల్ జోష్ తో లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. దానం నాగేందర్ తో రాజీనామా చేయించి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దమవుతారని టాక్. ఖాళీగా ఉన్న 2 బెర్తులను భర్తీ చేయడంతో పాటు ఇప్పుడున్న మంత్రివర్గంలో కొన్ని మార్పులకు కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కాళేశ్వరం, ఈ ఫార్ములా కార్ రేస్ కేసుల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. మొత్తంగా కూడా తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాలంతా కూడా రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఫలితం పైనే అందరూ ఎదురు చూస్తున్నారు, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది? బీఆర్ఎస్ గెలవబోతుందా, కాంగ్రెస్ గెలవబోతుందా? ఈ రెండుల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ కొనసాగింది. సో నిన్న మొత్తం కూడా 11వ తేదీ రోజు పోలింగ్ ముగిసింది. సో రేపు ఉదయం 8 గంటలకు మొత్తం కూడా కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. సో మొత్తంగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 4 రోజుల పాటు ప్రధాన పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో తమ గెలుపు కోసం శాయశక్తుల కృషి చేశాయి. సో పోలింగ్ ముగిసింది. అల్టిమేట్ గా ఇప్పుడు ఈవీఎంలలో మొత్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఫలితం నిక్షిప్తమై ఉంది. సో రేపు ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాలపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది ఒక వైపు ఉంటే, ఇప్పటికే పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ లో దాదాపుగా 90% అంతా కూడా కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పేసి కూడా మొత్తం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. సో 1-2 మిషన్ చాణక్య, కేకే సర్వ, బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినప్పటికీ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీ కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పేసి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో ప్రకటించాయి. సో ఇది ఒక అంశం అయితే, రేపు గెలుపు ఓటర్లకు సంబంధించి ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం ఇప్పుడు ఒక అంశం తెరపైకి వస్తుంది. సో నిజంగానే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టుగానే అధికార పార్టీ కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఎలా మూవ్ కాబోతోంది, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా భవిష్యత్తులో గెలిచిన తర్వాత ఎలా ప్లాన్ చేసుకోబోతున్నాడు, ఎట్లా ఉండబోతున్నాడు అనేది కూడా ఒక ఆసక్తికర చర్చ తెలంగాణ పాలిటిక్స్ లో జరుగుతోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు గత 2 years గా డిసెంబర్ 9 వస్తే కాంగ్రెస్ పార్టీ, డిసెంబర్ వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి విజయవంతంగా 2 సంవత్సరాలు ముగుస్తుంది. సో ఆ తర్వాత పెద్ద ఎత్తున సంబరాలకు ప్రిపేర్ అవుతుంది. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రావడం, ఉప ఎన్నికల్లో గనక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరి, తన రాజకీయంగా యాక్షన్ ప్లాన్ మార్చుకుంటాడా, లేకుంటే కొంత ఇప్పటి వరకు ఒక రకంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం తర్వాత జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు కనుక గెలిస్తే ఖచ్చితంగా కొంత దూకుడు ప్రదర్శిస్తారా అని కూడా ఒక చర్చ జరుగుతోంది. దానికి ప్రధానంగా ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా కూడా కొంత ఒక పార్టీపై పట్టు సాధించినప్పటికీ అధికారం ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ కొంత అధికారుల విషయంలో కావచ్చు, మంత్రుల విషయంలో కావచ్చు, పార్టీలోని సీనియర్ నాయకుల విషయంలో కొంత కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు వారిని ఏమీ అనలేని పరిస్థితి. సో ఏదైనా ఉంటా కూడా ప్రతి సందర్భానికి, ప్రతి చిన్నదానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీలోకి వెళ్లి అధిష్టానాన్ని సంప్రదించాల్సిన పరిస్థితి ఉంది. సో ఒకవేళ గనక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గనక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కాస్త ఇమేజ్ పెరగడం, వ్యక్తిగతంగా ఇమేజ్ పెరగడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వం పైన పట్టు కొనసాగించే అవకాశం లేకపోలేదు అని ఒక చర్చ జరుగుతోంది. సో ఇప్పటి వరకు 2 సంవత్సరాలు ఉన్న రేవంత్ ఒకలా ఉంటాడు. సో ఒకవేళ కనుక జూబ్లీ హిల్స్ లో గెలిస్తే మాత్రం ఖచ్చితంగా తన అసలైన దూకుడు ప్రదర్శిస్తాడు. సో ఇప్పటి వరకు రేవంత్ ను మనం ఒకలాగా చూసాము. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఖచ్చితంగా తనదైన స్టైల్లో తనదైన ముద్ర వేస్తూ ఇక్కడ నుంచి పాలన, అదేవిధంగా పార్టీ పైన పట్టు కొనసాగించే అవకాశాలు. ఇప్పుడు ఖైరతాబాద్ లో దానం నాగేందర్ రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తున్నారు కదా. మరి జూబ్లీ హిల్స్ లో గెలిస్తే సేమ్ జూబ్లీ హిల్స్ మాదిరిగానే ఖైరతాబాద్ లో కూడా రేవంత్ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చు. స్పందన, ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం రాబోతుంది. ఆ ఫలితం మీద ఆధారపడి రేవంత్ రెడ్డి చాలా అనేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గెలిస్తే ఒకలాగా నిర్ణయాలు తీసుకుంటాడు. సో ఓటమి తర్వాత కూడా అదే స్థాయిలో మిగతా అంటే బీఆర్ఎస్ తో పాటు కూడా ఒకవేళ కనుక కాంగ్రెస్ ఓడిపోతే బీఆర్ఎస్ నుంచితో పాటు మొత్తం విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు, ఇతర నాయకుల నుంచి కూడా కొంత ఎదురుదాడి ఎదుర్కొనే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇప్పుడున్న పరిస్థితిలో కనుక ఒకవేళ జూబ్లీ హిల్స్ కనుక గెలిస్తే మాత్రం ఖచ్చితంగా కొంత దూకుడు నిర్ణయాలు ఉంటాయి. ఇప్పటికే కొంత ఇంటర్నల్ గా మనకు అంత సమాచారం ఏంటంటే, నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా ఈ రోజు వచ్చిన నిర్ణయం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గెలిస్తే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దానికోసం ప్రత్యేకంగా ఈ నెల 17వ తేదీన కేబినెట్ భేటీ
కాబోతోంది. సో ఆ భేటీలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపల స్పష్టంగా ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. సో ఒక స్థానిక సంస్థలో ఒక నిర్ణయం అయితే ఇక సెకండ్ పొలిటికల్ గా కూడా కొన్ని నిర్ణయాలు ఉండబోతాయి. సో ముఖ్యంగా పొలిటికల్ గా వచ్చేసి ఇప్పటి వరకు తన మంత్రివర్గంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్ లో ఉన్న కొంత మంత్రుల తీర్పైన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సో కొంత సీనియర్ అయినప్పటికీ తనకు సంబంధించి ఏదైతే పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా ఏదైతే కొంత ప్రతిపక్షాలు కావచ్చు, బీఆర్ఎస్ లాంటి పార్టీలు ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు ఆరోపణ చేసిన సందర్భంలో తమకేమీ పట్టనట్టుగా ఉండడం, సో కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని సంచలనం నిలిపినటువంటి ఏవైతే ఉన్నాయో కొన్ని వ్యాఖ్యలు చేయడం కావచ్చు, కొన్ని వ్యవహారాల్లో తలదూర్చడం వంటివి పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బందికరంగా మారాయి. సో అలాంటి మంత్రులపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతాడని తెలుస్తోంది. సో అదే జరిగితే కనుక ఖచ్చితంగా డిసెంబర్ 3 నుంచి 4వ వారంలో ఖచ్చితంగా మరొకసారి మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉంటుంది. సో ఇంకో మరొక ఇద్దరికి చోటు ఉంది. రీసెంట్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు అజారుద్దీన్ కు ఏదైతే చోటు దక్కినప్పటికీ ఇంకా 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఆ 2 బెర్తులు తన మనుషులకు ఇప్పించుకోవడంతో పాటు మరొక ముగ్గురి వైఖరిపై ప్రస్తుతం తన కేబినెట్ లో ఉన్న ముగ్గురు మంత్రుల వ్యవహార శైలిపైన తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు. అవకాశాన్ని బట్టి ఆ ముగ్గురిని కూడా రిప్లేస్ చేసే అవకాశం లేకపోలేదు అని ఒక చర్చ నడుస్తుంది. సో సీఎం రేవంత్ రెడ్డి కూడా అధిష్టానం వద్ద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిస్తే మాత్రం ఖచ్చితంగా అధిష్టానం వద్ద తన మాట చెల్లించుకోవడానికి, తన మాటను ఆ చెల్లుబాటు కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి గెలిస్తే మాత్రం పార్టీ పైన పట్టు సాధించడం పాటు ప్రభుత్వ అధికారుల విషయంలో వచ్చి ప్రభుత్వ నిర్ణయాలు చాలా కీలకంగా మారబోతున్నట్టు తెలుస్తోంది. అదే సందర్భంలో మీరు అన్నట్టుగా ఖైరతాబాద్ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిస్తే మాత్రం ఖైరతాబాద్ సంబంధించి దానం నాగేందర్ విషయంలో ఇప్పటికే అనర్హత సంబంధించి విషయంలో సుప్రీంకోర్టులో కేసు విచారణ కొనసాగుతుంది. బీఆర్ఎస్ కూడా దానం నాగేందర్ విషయంలో ఖచ్చితంగా అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి కూడా పట్టుబడుతోంది. ఇప్పటికే స్పీకర్ దగ్గర విచారణ కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో ఎందుకంటే దానం నాగేందర్ ఒకటి ప్రధానంగా ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అతను బీఆర్ఎస్ సంబంధించి గత ఎన్నికల శాసనసభ కొత్త అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదే సందర్భంలో మరొకటి ఏంటంటే ఒక అడుగు ముందుకేసిన ఏకంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ తరఫున కూడా పోటీ చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభలో పోటీ చేశారు. సో ఖచ్చితంగా ఇతని వ్యవహార శైలి, ఇతని తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా దానం నాగేందర్ పై స్పీకర్ కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి, అనర్హత వేటు వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఆ అవకాశం స్పీకర్ ఇవ్వకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిస్తే మాత్రం ఖైరతాబాద్ లో దానం నాగేందర్ ని రాజీనామా చేయించి మరొకసారి ఉప ఎన్నికకు సిద్ధపడితే ఆటోమేటిక్ గా 2 ఎన్నికలు గెలిచిన పరిస్థితి ఉంది. ఉప ఎన్నికల్లో ఒకటేమో కంటోన్మెంట్, అదే సందర్భంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిస్తే జూబ్లీహిల్స్ 2 గెలిచాయి కాబట్టి మూడోది కూడా ఖైరతాబాద్ గెలిస్తే ఇక భవిష్యత్తులో తిరుగు ఉండదు. అదే సందర్భంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తాయి. సో జిహెచ్ఎంసీ ఎన్నికల ముందే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవగానే విత్ ఇన్ 1 మంత్ లోపే దానం నాగేందర్ ఖచ్చితంగా రాజీనామా చేయించి దానం నాగేందర్ రిజైన్ చేయడంతో పాటు దానం నాగేందర్ కూడా ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడు. సో రాజీనామా చేయడంతో పాటు ఒకవేళ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా క్యాబినెట్ లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మున్నూరు కాపులకు సంబంధించి పెద్ద కమ్యూనిటీ. సో మున్నూరు కాపులకు సంబంధించి కొంత పెద్ద ఎత్తున తెలంగాణలో మున్నూరు కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి, సో దానం నాగేందర్ మున్నూరు కాపు కమ్యూనిటీకి సంబంధించిన వాడు కాబట్టి ఒకవేళ ఉప ఎన్నికల్లో ఒకసారి గెలిపించుకొని మళ్ళీ మంత్రివర్గం తీసుకుంటే కూడా బాగుంటుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాతిపదికనే దానం నాగేందర్ ను రాజీనామా చేయించి ఉప ఎన్నిక సిద్ధపడుతున్నారని ఒక చర్చ జరుగుతుంది. ఇది కూడా ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ఇక 2 పొలిటికల్ స్థానిక సంస్థ ఎన్నికలు, ఖైరతాబాద్ కి సంబంధించి దానం నాగేందర్ రాజీనామా చేయించడం. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్, చాలా ఆసక్తిగల అంశం ఏంటంటే ఇప్పటి వరకు 2 అంశాల పట్ల సీఎం రేవంత్ రెడ్డి కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ఒకటి కేటీఆర్ సంబంధించి ఫార్ములా కేసు వ్యవహారం ఇప్పటికే ఏసీబీ దగ్గర రిజిస్టర్ అయింది. సో అది కొంత పొలిటికల్ రాజకీయ కారణాలతో ఆ కేసు పెండింగ్ లో ఉందని చెప్పేసి ఇటు బీజేపీ పై నెపం నెట్టుకుంటూ వస్తున్నాడు. సో బీజేపీ ఇటు గవర్నర్ కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పేసి ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇక గవర్నర్ అనుమతి లేకుండానే కేటీఆర్ విషయంలో ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో కొంత దూకుడుగా వెళ్లే అవకాశం కనబడుతోంది. రాధాకృష్ణ, ఇప్పుడు కాళేశ్వరం ఈ ఫార్ములా కార్ రేస్లపై అంటే సీఎం ఇప్పుడు తీసుకుపోయే నిర్ణయాలు ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? మరి
ఖచ్చితంగా స్పందన ఇప్పటికీ ఈ ఫార్ములా కేసు సంబంధించి అదేవిధంగా కాళేశ్వరం కేసు సంబంధించి ఈ రెండు కేసు మొత్తం కూడా తెలంగాణ రాజకీయాలే తీవ్ర ప్రకంపనలు సంచలనం రేపు రెండు కేసులు. అందులో ఒకటి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి కాళేశ్వరం కేసు ఉండగా, అదే సందర్భంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ సంబంధించి ఫార్ములా కేసు. ఈ రెండు కేసుల వ్యవహారం మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణనే ఆ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించే రెండు కేసులు ఇవి. సో ఒకవేళ కనుక నెక్స్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు కేసుల్లో కొంత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది. ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారి విషయంలో కొంత ఈ కేసులు విచారణ పేరుతో మరింత దూకుడు ప్రదర్శిస్తారు అని చెప్పేసి కూడా ఆ రాజకీయంగా చర్చ జరుపుతోంది. ఎందుకంటే విచారణ పేరుతో బీఆర్ఎస్ ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిస్తే కొంత బీఆర్ఎస్ క్యాడర్ లో కావచ్చు, బీఆర్ఎస్ నేతల్లో కొంత ఆందోళన ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఓటమి పాల్గొంటుంది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతే ఆటోమేటిక్ గా దాని ప్రభావం పార్టీ పైన, పార్టీ పెద్దల పైన ఉంటుంది. కాబట్టి ఆ పార్టీలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటి ఆత్మరక్షణలో పడ్డ సందర్భంలో ఈ కేసులు కూడా తెరపైకి తెస్తే ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ రాజకీయ కొంత దెబ్బ తీసే అవకాశాలు ఉంటాయి, దెబ్బ తీయొచ్చు అనే ఒక వ్యూహాత్మక భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఈ రెండు కేసుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి కొంత దూకుడుగా ప్రదర్శిస్తారని తెలుస్తోంది. సో ఒకటి మొత్తంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కాంగ్రెస్ గెలిస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కొంత తను ఇప్పటి వరకు ఉన్న వైఖరికి భిన్నంగా దూకుడుగా వెళ్లే అవకాశం లేకపోలేదు. చాలా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదే సందర్భంలో కొన్ని ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో కావచ్చు, సహచార మంత్రుల విషయంలో కావచ్చు, కేబినెట్లు తన మంత్రుల విషయంలో కావచ్చు, పార్టీని అందరినీ కూడా కొంత సెటరేట్ చేసి తన కంట్రోల్లో పెట్టుకునే అవకాశం లేదు. సో ఉంటుంది. మొత్తానికైతే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకుని దాని ఆధారంగానే సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో ఇక పొలిటికల్ గా కొంత స్ట్రెంథన్ అయ్యే అవకాశాలు లేకపోతే స్ట్రెంథన్ అవ్వడానికి ప్రయత్నిస్తారని జరుగుతుంది. సో ఏదేమైనా అల్టిమేట్ గా రేపు ఫలితాలు రాబోతున్నాయి. సో రేపు 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కాబోతుంది. మధ్యాహ్నం 12:30, 1 గంట సమయం వరకే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఫలితాలు రాబోతున్నాయి. మొదటి నుంచి కూడా జీ తెలుగు న్యూస్ ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా ఉంది. ప్రచారానికి సంబంధించి కవరేజ్ పెద్ద ఎత్తున ఇచ్చాము. అదే సందర్భంగా మన పోలింగ్ సంబంధించి మినిట్ టు మినిట్ పోలింగ్ పర్సెంటేజ్ కావచ్చు, పోలింగ్ జరిగిన ప్రతి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున కవర్ ఇచ్చాము. సో రేపు ఎక్స్క్లూజివ్ గా కూడా ఎడిటర్ భరత్ గారు అదేవిధంగా పోలింగ్ సంబంధించి కవరేజ్ ఇచ్చాము. సో దాంతో పాటుగా రేపు ఎక్స్క్లూజివ్ గా కౌంటింగ్ మినిట్ టు మినిట్ అప్డేట్స్, అదే సందర్భంలో డీటెయిల్డ్ అనాలిసిస్ పూర్తి స్థాయిలో ఎడిటర్ భరత్ తో అనాలిసిస్ కూడా ఉంటుంది. సో మొత్తం కూడా ఉదయం 7 గంటల నుంచే దీనికి సంబంధించి జీ తెలుగు న్యూస్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు బీహార్ సంబంధించి రిజల్ట్స్ పైన మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వబోతుంది. సో ఏదేమైనా రేపు మధ్యాహ్నం కల్లా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఫలితం రాబోతుంది. ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు, పొలిటికల్ గా ఎలాంటి ప్రకంపనలు వస్తాయి, సో ఏ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి ఏ పార్టీకి ఎడుతు పెడుతుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఏ పార్టీ జెండా ఎగరబోతోంది, ఏ పార్టీకి ఎడుతు పెట్టబోతుందో అనేది మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. సో ఇంకొక కొద్ది గంటల్లోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి ఫలితం పైన ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.